మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యోనా గ్రంథంలో నుండి 4 విషయాలు క్లుప్తంగా మీకు వివరిస్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఈ వాక్యము మీకు నాకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా భక్తుడు క్రీస్తు పూర్వము 780-760 మధ్య కాలంలో జీవించాడు. యోనా భక్తుడు ఇశ్రాయేలు దేశానికి చెందినవాడు. యోనాతో ఒక రోజున ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నినవే అనే పట్టణం ఉంది, అది అష్షూరు రాజ్యపు రాజధాని. వాళ్ళు చాలా దుర్మార్గులు. వారు ఎక్కడైనా యుద్ధాలకు వెళ్ళినప్పుడు సజీవంగా మనుషుల్ని తగలబెడతారు. బ్రతికున్న మనిషి చర్మాన్ని ఒలిచేస్తారు, ఎండబెట్టి వాళ్ళ దేశానికి తీసుకుపోయి గోడలకి అలంకార వస్తువులుగా వాడుకుంటారు. సజీవుడైన మనిషి యొక్క ముక్కు చెవులు కోస్తారు, ఎండబెట్టి వాళ్ళ ఆడవాళ్ళు చెవు రింగులుగా ముక్కులుగా ధరించుకుంటారు, చెవుకి అలంకరణగా ధరించుకుంటారు అష్షూరీల ఆడవాళ్ళు. స్త్రీలని ఏ దేశం మీదైనా వాళ్ళు దండయాత్ర చేస్తే స్త్రీలని రేపు చేయకుండా వదలరు. ఒకవేళ చిన్న బిడ్డ తల్లి అయితే ఆ బిడ్డని ఇక్కడ పెట్టుకొని ఆ తల్లిని చచ్చిపోయేదాకా పరిగెత్తమంటారు. వాళ్ళు మనుషుల్ని దోచుకోరు, దేశాన్ని సర్వనాశనం చేస్తారు. మనుషులు బతికుండగానే కళ్ళు పెరికేస్తారు. ఎవరు అష్షూరీలు అంటే, ఇప్పుడు ఇరాక్ అని ఉంది కదండి, మనం బబులోని చదువుకుంటాం. ఇప్పుడున్న ఇరాక్ ప్రాంతమే ఆనాడు నినవే ప్రాంతం, అష్షూరు ప్రాంతం. ఆ రోజుల్లో బబులోన్ రాజ్యం లేదు, అష్షూరీయులు పరిపాలించేవారు. ఇశ్రాయేలీల్ని కూడా చాలాసార్లు వాళ్ళు దండయాత్ర చేశారు. హిజ్కియా రాజును కూడా తిట్టారు. యూదా రాజుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళు, ఇశ్రాయేలీని దూషించేవాళ్ళు, ఇశ్రాయేలు దేవుణ్ణి అవమానపరిచేవారు. వాళ్ళ విగ్రహాలని వాళ్ళు జయించిన దేశాల ప్రజలు పూజించేటట్లుగా చేసేవాళ్ళు. ప్రాణానికి భయపడి వాళ్ళ విగ్రహాలకు దండం పెట్టేవాళ్ళు. అంత దుర్మార్గులు. దేవుడికి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజుల్లో నినవే పట్టణంలో 5 లక్షల జనాభా ఉండేవాళ్ళట. ఈ 5 లక్షల జనాభాని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండేవాళ్ళు. వీళ్ళు భయంకరమైన పాపంలో ఉన్నారు. సొదమ మీద కురిపించినట్లుగా ఆదికాండం 19వ అధ్యాయంలో అగ్నికందకాలు కురిపిద్దామని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు పాపాన్ని సహించలేడు. సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు తప్ప మరొకడు లేడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. పైన ఆకాశమందు కానీ, కింద భూమి మీద కానీ, ఆ కింద జలాల్లో కానీ యేసు తప్ప మరొక దేవుడు లేడు. ఆమేన్. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి దుర్మార్గుల్ని ఎందుకో ఒక్కసారి నా ప్రవక్తను పంపించి వాళ్ళకి సువార్త ప్రకటింప చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఇశ్రాయేలీల్ని పలుసార్లు బాధించిన పట్టణాన్ని దేవుడు ప్రేమించి, యోనా ఆయన పేరుకి అర్థం ఏంటంటే పావురం. జోనా అని ఇంగ్లీష్లో ఉంటుంది, యోనా అని తెలుగులో ఉంటుంది. మామూలుగా హీబ్రీ భాషలో యోనా, YONA, యోనా.
అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని, చాలా మంచోడు యోనా, చాలా మంచి పాస్టరు. నినవే పట్టణానికి వెళ్ళు, వాళ్ళు నాశనం కాబోతున్నారు, వాళ్ళ పాపాలు నా దృష్టికి వచ్చాయి, అగ్ని గంధాలు వాళ్ళ మీద కురిపించబోతున్నాను. నా ప్రవక్త ఎందుకో ఎవరూ నశించిపోవడం నాకు ఇష్టం లేదు కనుక, ఎహెజ్కేలు 18:23 ప్రకారం దుష్టులు మరణించుట దేవునికి ఏమాత్రము ఇష్టం ఉండదు. ఎవరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు కనుక, ఎంత ఘోర పాపినైనా రక్షించాలని నేనున్నాను కనుక, సృష్టికర్తను కనుక, నా బిడ్డలు కనుక, వాళ్ళు కూడా నా బిడ్డలే. మీ ఊళ్ళో ఉన్న అన్ని జనులందరూ దేవుడు బిడ్డలే. కాకపోతే వాళ్ళు నమ్మల. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమంటే యోనా ఏం చేశాడో తెలుసా? ఆ దుర్మార్గుల ఊరికి నేను వెళ్ళను. కొర్నేలితో దేవుడు పేతుర్ని పిలిపించుకోమని చెప్తే పేతురు ఆలోచన ఏంటో తెలుసా? అన్ని జనులు కుక్కలతో సమానం, కుక్కల దగ్గరికి నేను వెళ్ళను అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను వాడుకో వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో అంటున్నాడు పేతురు. అంటున్నాడు కానీ ఆ ఊరు చివరి ఇంటికి మాత్రం నేను వెళ్ళను, వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు తాగను, వాళ్ళు ఇచ్చే టీ తాగను. అక్కడికి వెళ్ళానంటే నేను కూడా పాపినైపోతాను. పేతురు మహాభక్తుడు, కానీ అన్ని జనులకి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలా. దేవుడు దర్శించాడు, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దర్శించాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళి 2 చెంపలు వేసుకొని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇక్కడ కొంతమంది కూర్చొని మా అబ్రహాం పిలిచాడు కాబట్టి వచ్చాను నేను, అసలు మేమేంటి, మా కులం ఏంటి, అసలు మా ఊళ్ళో విలువేంది, సర్పంచ్ కూడా మావాడే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రతి సంఘంలో. నువ్వు సర్పంచ్వి కానీ, యాక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప మరొకటి లేడు. ఆమేన్. హల్లెలూయా. మరొకటి లేడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడండి. కామ క్రోధ మోహ మదమత్సరాలు లేనివాడు, పాపపు డాగు లేనివాడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరని ప్రధాన యాజకుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆయన నిలువున కోసి చూసిన పాపం కనపడదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. అందుకే ఆయన చిందించిన రక్తం నాలాంటి దుర్మార్గుడిని మార్చింది, మిమ్మల్ని మార్చింది. ఎవరినైనా మార్చగలదు. చూస్తే చాలు అద్భుతం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు చూడాలి, అద్భుతం జరుగుతుంది. యేసు మాట వింటే చాలు అద్భుతం జరుగుతుంది. నేను విన్నో శేషం పోసుకుంటాను చెవుల్లో, నీ కర్మ, నీ కర్మ, ఎవడేం చేయలేడు. ఎంతకాలం మా ఊళ్ళో నన్ను బాప్తిజం పొందామని అనుకుంటారేమో. ఏంది నీ గొప్ప, ఏంది నీ గొప్ప? మనం ఎంతండి, మన బతికెంతండి? సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకొని కూడా ఇంకా నా కులము, నా గోత్రం, మా అన్నదమ్ములో ఆలోచిస్తా. బాప్తిసానికి ఆలోచిస్తుందంట. ఏంది నువ్వు ఆలోచించేది? ఏంటి ఆలోచించేది? దేవుడు కూడా ఆలోచిస్తానంటే నీ బతుకు, నా బతుకు ఏంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా నినవే పట్టణానికి వెళ్ళమంటే యొప్పే అనే పట్టణానికి వెళ్ళి సముద్ర తీరానికి ఓడకి టికెట్ కొనుక్కున్నాడు. ఎక్కడ కొనుక్కున్నాడు తెలుసా? తర్షీసు కొనుక్కున్నాడు. నినవేనేమో తూర్పునుంది, తర్షీస్ ఏమో పడమరుంది. అంటే దేవుడు తూర్పు పోమంటే ఇతను ఎటుపోతున్నాడు? పడమరకు పోతున్నాడు. అంటే పూర్తిగా
దేవుని మాటకి అవిధేయుడయ్యాడు. దేవుడు చెప్పాడు, వాళ్ళు రక్షణ పొందడం నాకు ఇష్టంలా, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు చావాల్సిందే అనుకున్నాడు. దేవుడి మాట వినకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మీ పిల్లల్లో కానీ, మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా దుర్మార్గులు మీ కంటికి కనపడితే వాళ్ళు నాశనం కావాల్సిందే, వాళ్ళు నరకానికి వెళ్ళాల్సిందే అనే మాట మీ నోట పొరపాటును కూడా రాకూడదు. వాళ్ళు మారాలనే ఆశ మీకు ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మీకు అప్పు ఎగ్గొట్టినోడైనా సరే, మీకు అప్పు ఎగ్గొట్టినోడైనా సరే వాడు మారాలని ఆశపడాలి. కానీ నాకు అప్పు ఎగ్గొట్టాడుగా వాడు నాశనం అయిపోతాడు, ఈజీగా వస్తుంది మన నోట్లో నుంచి ఆ మాట. ఈ మాట మీ నోట రాకూడదు. ఒకడు తండ్రి కొడుకు కలిసి తల్లిని చంపారు. మా ఊర్లో అందరికీ తెలుసు, వాళ్ళ వాళ్ళ నాన్న కొడుకు కలిసి తల్లిని చంపారని. మరుసటి రోజు ఏమి అరగనట్టుగా ఏడుస్తున్నారు అన్యులు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎవరేం మాట్లాడతారు, పల్లెటూరు, అందరికీ తెలుసు వాళ్ళు చంపారని. ఎవరు చూడలేదు కానీ తెలుసు. వాడిని ఎవడు చూసినా ఏ ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు, అంత దుర్మార్గుడు అతను. నా స్నేహితుడే. మా మేనత్త చెప్పింది, వాడితో స్నేహం చేయొద్దురా అని చెప్పింది. ఊళ్ళో అందరూ ద్వేషించారు వాడిని. ఒక రోజున వాడికి ఏ దిక్కు లేక మదిర నుండి వైరా వరకు నడిచిపోతున్నాడట. నడిచిపోతూ 30 కిలోమీటర్లు మధ్యలో ఒక ఊరు దగ్గర కళ్ళు తిరిగి పడిపోయాడట. అక్కడ ఒక చర్చి పాస్టర్ వచ్చి వాడికి కళ్ళకి నీళ్లు కొట్టి వాడిని లేపి వాడికి అన్నం పెట్టి తన దగ్గర 4 రోజులు ఉంచుకుంటే, ఒక రోజున నేను నందిగామలో ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి వాడు వచ్చాడు, వాడితో పాటు ఆ పాస్టర్ కూడా వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఏమైందిరా అంటే, దేవుడు నా జీవితాన్ని మార్చాడు. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. వాడి పిల్లలు, 2 ఆడపిల్లలు మెడిసిన్ చదివారు, అయిపోయింది, పెద్ద స్థితిలో ఉన్నారు. ఎంత దుర్మార్గుడినైనా మార్చగలడు దేవుడు. ఆ సంగతి యోనాకు అర్థం కాల. యోనా దేవుడి దగ్గర నుంచి పారిపోదాం అనుకున్నాడు. యోనాకు ఒక విషయం అర్థం కాదు. ఏంటో తెలుసండి, 139వ కీర్తన మీరు చదువుకున్నట్లయితే అక్కడ మీకు బాగా తెలుసు, అంత టైం ఉండదు కాబట్టి. 139వ కీర్తనలో దేవుని సన్నిధి నుంచి ఎవడు దూరంగా పారిపోలేడు. ఒక వ్యక్తి దేవుడికి దూరంగా వెళ్తున్నాను అనుకోవడం పొరపాటు. నువ్వు ఆకాశానికి ఎగిరిపోయినా అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వు భూమిలో దాక్కున్నా అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వు నీళ్లలో పడినా అక్కడ దేవుడు ఉంటాడు. అసలు నీ ఎముకలు, నీ నరాలు, నీ కళ్ళు నిన్ను చేసిందే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నావు. అసలు దేవుడు తెలియకుండా నువ్వు పారిపోగలవా? నీకు సాధ్యమేనా? సాధ్యం కాదు. మరి ఏం చేయాలా? దేవుడికి లోబట్టమే మంచిది. ఆమెన్. హల్లెలూయా. దేవుడి నుంచి దూరంగా పారిపోలేం కదండి. దేవుడికి లోబట్టమే మంచిది. యోనా పారిపోవాలని చూశాడు. ఆ ఓడ ఎక్కాడు. ఏమంటే పడమరకు పోవలసిన ఓడ ఎక్కి వెళ్తున్నాడు. ఎంత దూరం వెళ్ళాడో, సడన్గా దేవుడు సముద్రంలో ఒక ఉపద్రవాన్ని కలగజేశాడు. అలలు భయంకరంగా ఎగిరి పడుతున్నాయి, గాలి తుఫాను భయంకరం. యోనా చెడిపోయినాడు. స్వభావం ఏంటో తెలుసా? యేసు ప్రభు నుంచి వెనక్కి వెళ్ళిపోయినాడు. ఎటుంటాడు తెలుసా అండి? వాడి బతుకు అంధకారం అయిపోయి ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు వాడు. ఒకప్పుడు ఇంత యాక్టివ్గా ఉండేవాడు ఐజాకు, ఒకప్పుడు ఇంత యాక్టివ్గా ఉండే ఫిలిప్పు. ఏంద్రా నిద్రపోతున్నావు? ఎందుకు పోడు నిద్ర? దేవుడిని వదిలాడు కాబట్టి వాడు దయ్యం, ఆ ఫిలిప్పుకి దయ్యం పట్టింది. దేవుడిని వదిలితే
ఎన్ని దయ్యాలు పడతాయి తెలుసా? 7 దయ్యాలు పడతాయి. జీవితం భయంకరంగా తయారవుతుంది. మిమ్మల్ని భయపెట్టట్లా, మీకు ఇష్టమైతే వెళ్ళిపోవచ్చు. ఒక దయ్యం కూడా మీ దగ్గరికి రాకుండా నేను చేస్తా. వెళ్ళొచ్చు, మీరు వెళ్ళండి లోకంలోకి. ఒక్క దయ్యం కూడా మిమ్మల్ని తాకకుండా నేను చూసుకుంటా. కానీ బైబిల్ చెప్తుంది 7 దయ్యాలు వస్తాయంట. ఏమంటే ఒక దయ్యాన్ని తట్టుకోలేకపోతున్నావు అన్న, 7 దయ్యాలు ఎక్కడ తట్టుకుంటావు? 2 దయ్యాలు ఎక్కడ తట్టుకుంటావు? 3 దయ్యాలు తట్టుకోగలవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైంది తెలుసా? యోనా షిప్ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. అంత షిప్ పగిలిపోయేటట్టు అయిపోతుంది. పాపం వాళ్ళు ధాన్యం బయట పోశారు. చేయాల్సిన కార్యాలన్నీ ఆ ఓడ వాళ్ళు అన్యులు, విగ్రహారాధికులు చేస్తున్నారు. అందరినీ మీ దేవుడికి ప్రార్థన చేయమన్నారు. అందరూ వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. ఇంకెవడైనా ఉన్నాడా అని చూస్తే ఒకడు అడుక్కొచ్చి చూశాడు, ఈ నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతా, ప్రవక్త పావురంలాగా బతకాల్సినోడు ఏమని పిలువబడ్డాడు? నిద్రపోతయ్యాడు. కారణం దేవుని మాటకు అతను చూపించిన అవిధేయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మీరు చూస్తే, సమూయేలు ప్రవక్త రాకుండా రాజైన సౌలు అమాలేకీయులకి భయపడ్డాడు. అంతకుముందు 13వ అధ్యాయంలో భయపడి బలి అర్పించాడు. యుద్ధానికి వెళ్ళే ముందు సమూయేలు ప్రవక్త రాకుండానే బలి అర్పించాల్సింది ప్రవక్త, పాస్టర్ అయితే తానే బలి అర్పించాడు, తప్పు చేశాడు. 15వ అధ్యాయంలో అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళి అందరినీ సంహరించి రమ్మంటే, పాపాన్నంతా చంపేసి రమ్మంటే, బలమైన ఎద్దుల్ని ఇశ్రాయేలు దేవునికి బలిగా శాపగ్రస్తమైన ఎద్దుల్ని తీసుకొచ్చాడు. దేవుని మాటకి సౌలు రాజు అవిధేయుడయ్యాడు. సౌలును రాజు చేసింది ఎవరు? దేవుడే. తనను రాజునిగా చేసిన దేవుడినే అవిధేయుడయ్యాడు. మిమ్మల్ని రక్షించింది ఎవరు? దేవుడు. కానీ మనం దేవుని మాట వినకపోతే ఎవరమో తెలుసా? అవిధేయులము, డిజోబీడియంట్ పీపుల్, అవిధేయులం. ఆదాము హవ్వలను సృష్టించింది ఎవరు? దేవుడు. వాళ్ళు ఏం చేశారు? సాతాను వచ్చి మీరు దేవుడిలాగా మారతారంటే తినకూడని పండు తిన్నారు. దేవుడిలాగా మారతాడని సాతానుగాడు అబద్ధం చెప్తాడు. యేసు ప్రభువు కూడా సాతానుగాడు లోకరాజ్యాలన్నీ ఇస్తా, నాకు దండం పెట్టన్నాడు. మీకు కూడా యేసు ప్రభువులు ఏముంది లెక్క? ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ పోసంపల్లికి ఆటోలో పడి పోస్తున్నావా? నీకు ఏం మేలు జరిగింది? పెట్టక్క బొట్టు, కట్టక్క మంత్రం యంత్రం, సైతాన్ చూసుకుంటాడు నీ పక్షంగా అని చెప్తే చాలామంది మన సంఘంలో నుంచి ఆ చోటపల్లి 1-2 ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే, అందరూ గుర్తుండరుగా. వాళ్ళు మళ్ళీ బొట్లు పెట్టుకొని తిరగడం కూడా నేను చూసా. మీరు ఎంతమంది తిరుగుతున్నారో, ఇక మనోళ్ళు ఎంతమంది మళ్ళీ ఫుల్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఫుల్కి చౌటపల్లి అంటే చౌటపల్లి కాదమ్మా తెల్లే, మళ్ళీ ఎతకబాకండి, ఎక్కడో సంగతి. ఆ ఊరు పేరు నాకు తెలియ కనుక ఆ పేరు చెప్తా. మళ్ళీ చౌటపల్లి ఎవరక్క అని వాళ్ళతో తనులు తినబాకండి పోయి, అసలే దయ్యాలు పెట్టున్నాయి వాళ్ళకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి అవిధేయత చూపించిన యోనా ఏ పడవలో ఉన్నాడో ఆ పడవకే గొప్ప శాపం వచ్చింది. ఆ ఓడే మునిగిపోతుంది. అందులో అమాయకులు, పాపం విగ్రహారాధికులే కానీ అమాయకులు, వాళ్ళందరూ కూడా నాశనం కాబోతున్నారు. ఒక్కడి వల్ల కుటుంబంలో ఒకడు తాగుబోతైతే ఇల్లంతా పాడైపోద్దండి. భర్త వ్యభిచారైతే ఆ భార్యకు మనశ్శాంతి ఉండదండి. ఒక తల్లి భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి, దుర్మార్గురాలు. 2 బిడ్డలు అనాథలుగా నా కళ్ళ ముందే పెరిగారు. ఏమి పెళ్ళిళ్ళు, ఏమి సంబంధాలు,
ఏం వివాహాలు! 1 కొరింథీ 6లో అంటున్నాడు పౌలు గారు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చాల్సి ఉండగా మీరెందుకు అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పాపం ఇది. దేవుని మాట, ఈ మాటకు మీరు అవిధేయత చూపిస్తున్నారు. యు ఆర్ ఇన్ డేంజర్. యోనా డేంజర్లో ఉన్నాడు. వాడొక్కడ పోతే పర్లా, ఓడలో కొన్ని వందల మంది ఉన్నారు, ధాన్యం ఉంది, అంత నాశనమైపోతుంది. పాపం వాళ్ళేం తప్పు చేయలే. అవిధేయత సౌలు రాజు యొక్క రాజ్యాన్ని తొలగించింది. అవిధేయత ఆదామవ్వల్ని ఏదైనా తోటల నుంచి తరిమేసింది. దేవుని మాటకి అవిధేయత మన మీదకి మరణాన్ని తెచ్చింది, లేకపోతే మనకు మరణం ఉండేది కాదు. మీరెవరు అనారోగ్యంగా ఉండే పని లేదు. ఎవడు చేశాడు ఈ పాపం? మా ముత్తాత ఆదాము చేశాడు. కానీ ఆ పాపం మీరు కూడా చేస్తే మీ పిల్లలకు శాపం కదా. దయచేసి పాపం జోలికి పోకండి, దేవుని మాట వినండి. ఒక కుటుంబంలో దేవుని మాట వినని వాడు ఉంటే ఎంత భయంకరమో కదా. దావీదు దేవుని మాట వినలా. 2 శామ్యూయల్ 11th చాప్టర్లో ఒక సైనికుడిని చంపించాడు. సైనికుడి భార్యతో వ్యభిచారం చేశాడు. సైనికుడి సొత్తుని అపహరించాడు. 3 పాపాలు చేశాడు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలుంటే ఒక ఆజ్ఞ, నీ పొరుగువాడి సొత్తును అపహరించవద్దు. వాడి భార్యను అపహరించాడు. 2వ ఆజ్ఞ, వ్యభిచరించవద్దు. వాడి భార్యతో వ్యభిచారం చేశాడు. నరహత్య చేయవద్దు. ఆ భార్య కొరకు భర్తని చంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత దుర్మార్గుడు. కీర్తనల గ్రంథం 51లో, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించమంటే దేవుడు హృదయపూర్వకంగా క్షమించి దావీదుని తనకి ఇష్టనుగా చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. హల్లెలూయా. ఇదే ఛాన్స్ మీలో నాలో అయినా దేవునికి ఇష్టం కానిది ఏమైనా ఉంటే దావీదు వల్ల ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుడు మనల్ని కనికరిస్తాడు. 1 యోహాను 1:9-10 ప్రకారం మన పాపములు మనం ఒప్పుకొని ఎడల యేసు నీతిమంతుడు, నమ్మదగినవాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎందుకో తెలుసా? మనం పాపంలో ఉన్నప్పుడే ఎఫ్ఎస్సి 2:1 ప్రకారం మనం అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగానే యేసు మన కొరకు మరణించాడు. ఆయన మరణించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. మన కొరకు ఆయన పాపపు ముద్దగా మారాడు. ఇంకా పాపం చేస్తావా? ఇంకా దేవుని మాట వినవా? దేవుని మాటకు లోబడవా? దేవుడు చెప్పినట్లు నడవవా? నీ కుటుంబం ఎలా బాగుపడుతుంది? యోహాను 15:4లో రాయబడింది, నా యందు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించాలంటే దేవుని మాట వినాలి. నేను భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించాలంటే దేవుని మాట వినాలి. యెషయా గ్రంథం 1:19 ప్రకారం దేవుడి కళ్ళు మీ మీద, నా మీద, మీ ఇంటి మీద, నా ఇంటి మీద ఉండాలంటే యెషయా 66:2 ప్రకారం దీన మనస్కులుగా దేవుడి మాట వినాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. వింటావా వినవా నీ చేతిలో ఉంది. యోనా వినలేదు. తానున్న ఓడకే నష్టం వచ్చింది, నీ ఉన్న ఇంటికే నష్టం వస్తుంది. మాట వినకపోతే జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలరా, నీ జీవితాలు పాడు చేసేది నీ అవిధేయతే. యోనా అవిధేయత షిప్ అంతటిని నాశనం చేయబోయింది. అప్పుడు యోనా దగ్గరికి ఓడ యజమానుడు వచ్చి అడుగుతున్నాడు, ఎరా నిద్రపోతా ప్రార్థన చేయమంటే చేయట్లేదు ఏంట్రా, మా మీదకి ఉపద్రవం వచ్చిందిరా అంటే యోనా అంటున్నాడు, నేను హెబ్రీయుడను,
మా దేవుడు యెహోవా దేవుడు, సర్వశక్తిగల దేవుడు, ఆయన బిడ్డను నేను అన్నాడు. ఆయన బిడ్డ వేసి నిద్రపోతున్నావేంటిరా? కునుకని నిద్రపోని దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటారు కదా. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఇందాక 3 సార్లు అన్నాడు, మళ్ళీ 7 సార్లు అన్నాడు, మళ్ళీ 3 సార్లు అన్నాడు. మొత్తం కలిపితే 13 సార్లు అయింది. దానియేలు 3, దావీదు 3, ఇంకోసారి 7, ఎంత అయింది? 13 అయింది. దేవుని నమ్ముకున్న వాళ్ళు నిద్రపోవటం ఏంటరా? ఎట్ నిద్ర వస్తుందా? దయ్యం పెట్టినోడికి వచ్చినట్టు. చర్చిలోనే వస్తుంది, అదేందో చర్చిలోనే వస్తుంది. నిద్రపోవటం ఏంటని అన్యులు అడిగారు. సృష్టికర్త అయిన దేవుడు కదా మీ దేవుడు. యోనా అంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు 1వ అధ్యాయం తర్వాత చూసుకుంటే, నా వల్లే ఈ ఉపద్రవం మీకు వచ్చింది. నేను దేవుడి మాట వినకుండా ఆయన తూర్పుకి నినివేకి వెళ్ళమంటే నేను పడమరకి తార్షీసు పారిపోతున్నాను. నా వల్లే మీకు ఉపద్రవం వచ్చింది. నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. నేను సముద్రంలో పడితే మీ ఓడ కాపాడబడుతుంది. అంటే యోనాలో పశ్చాత్తాపం వచ్చేసింది. అయ్యో, నేను చేసే పాపం నేనున్న ఓడకి నష్టం తెచ్చింది కదా. ఈ రోజున యజమానురాల, కొడుక, కూతుర, నువ్వు చేసే పాపం నీ ఇంటికి నష్టం తెస్తుందని కనుక నమ్మకం నీకు కలిగితే యోనా పశ్చాత్తాపడినట్లుగా నీవు పశ్చాత్తాపడాలి. యోనా పశ్చాత్తాపడ్డాడు. నా వల్లే ఈ శాపం, నన్ను సముద్రంలో ఎత్తిపారేయండి. పాపం వాళ్ళు ఒక మనిషిని చంపాలంటే ఇష్టపడలా. కానీ 5 లక్షల మంది చచ్చిపోతున్నారా, నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించరా అంటే చస్తే చావని అన్నాడు యోనా ప్రవక్త. పాస్టర్ గారు ఆలోచన ఎట్టుంటే, అక్కడున్న విగ్రహారాధికులు, ఓడలో ఉన్న విగ్రహారాధికులు అయ్యో యోనాను చంపకూడదు అనుకున్నారు. పాస్టర్ ఎట్టంటే ఆలోచన చేయాలి? ప్రభు చెప్పాడు, నేను వెళ్ళాల్సిందే, దుర్మార్గులైనా సరే నేను వెళ్తా అని ఆలోచన చేయలే. విగ్రహారాధికులు మంచి పని చేశారు. ఈ రోజున క్రైస్తవుల్ని బయట చూస్తే అసలు క్రైస్తవుడు అని పిలిపించుకోవాలంటే అసహ్యం పడుతుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మోసం. క్రైస్తవుడు కదా అని పనిస్తే క్రైస్తవుడిని ఎత్తినే చేయి పెడుతున్నాడు ఆ మేస్త్రి. క్రైస్తవుడు కదా అని పనిస్తే క్రైస్తవుడిని ఎత్తినే చేయి పెడుతున్నాడు ఆ పనోడు. ఎలా చెప్పగలుగుతున్నానంటే చూశాను, నేను అనుభవించాను. అందుకే నేను ఎప్పుడు క్రైస్తవులకు పని ఇవ్వను, విగ్రహారాధికులకు ఇస్తా. కానీ చివరిగా ఒక్క క్రైస్తవుడికి ఇచ్చాను, నమ్మకంగా నా పని చేసి పెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. క్రైస్తవుడు నమ్మకం, క్రైస్తవుడి నమ్మకం. నష్టపోవద్దు, నువ్వు నష్టపోవద్దు. 3 రోజులు చేయాల్సిన 2 రోజులు చేయాల్సిన పని 5 రోజులు చేయొద్దు. 2 రోజులు కాకపోతే 3 రోజులు చేసి ముగించు. నమ్మకత్వాన్ని చూపించు. వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడురా, నిజంగా గొప్ప దేవుడురా అని సాక్ష్యం పొందు. హిందువులు పనిచేస్తే పని మనుషుల ఇళ్లలో ఏ వస్తువు పోదు. బొట్టు తీసేసి మరియమ్మ, మార్తమ్మని పేర్లు పెట్టుకున్న వాళ్ళు పని మనుషులకు వెళ్తే ఆ ఇళ్లలో వస్తువులు పోతున్నాయి. ఎందుకు ఆ పేరు? ఈ సంఘం పరిశుద్ధమైన సంఘంగా మారాలి. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఈ సంఘం జ్యోతిలాగా వెలగాలి. హల్లెలూయా. ఈ సంఘం సాక్షులుగా మారాలి. హల్లెలూయా. మారతారా? మారండి, మారండి. మీరు కరపత్రాలు పంచినా, లేదా ఊరూరు వెళ్ళి పాటలు పాడినా, మీ పాస్టర్ గారిని పిలిచి సువార్త చెప్పించినా ప్రయోజనం చాలా తక్కువ. మీరున్న స్థలంలో మీరు సాక్షిగా ఉంటే, పలానా అక్క మాట మారింది, నడక మారింది, ఆలోచన మారింది, సలహా మారింది, ఆహా ఎంత దేవుళ్ళో ఉందిరా ఈ అన్న. ఏ దేవుడైతే ఇవ్వలేరా? ఇప్పటిదాకా మన కులదేవుడు కాదనుకున్నాం, మన అబ్రాహ్మ అన్న యేసు ప్రభువు నమ్ముకున్నాడు, మళ్ళీ మందు జోలికి పోవట్లేదు చూసావా, మళ్ళీ ప్యాకెట్ జోలికి పోవట్లేదు చూసావా. ఒకప్పుడు సుట్టలు తాగుతా సెంటర్లో మనతో పాటు కూర్చునేవాడురా, యేసు ప్రభువు నమ్ముకున్నాక ఎంత మారాడురా.
ఊళ్ళో నీ కులం వాళ్ళు అనుకోవాలి, నీ కడుపున పుట్టిన బిడ్డలు అనుకోవాలి. అదే సువార్త, అదే సువార్త. యోనా యొక్క అవిధేయత శాపాన్ని తెస్తే వాళ్ళు యోనాని సముద్రంలో వేయకుండా కాపాడాలనుకున్నారు, వాళ్ళ వల్ల కాల. దేవుడే శిక్ష అనుమతించినప్పుడు ఎవడు కాపాడగలడండి? దేవుడే శిక్షించినప్పుడు ఎవడు కాపాడగలడు? అయితే యోనా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుడు ఒక చేపకు ఆర్డర్ ఇచ్చాడు. వేల్స్ అంటారు, తిమ్మిగిళ్ళంగ లాంటిది. దానికి ఆజ్ఞ ఇచ్చాడు. అమాంతం యోనాను మింగింది. 2వ అధ్యాయం యోనా గ్రంథంలో చేప కడుపులో చేరి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు, స్తుతించడం మొదలుపెట్టాడు. 1వ అధ్యాయంలో రక్షణ పొందాడు, మరొకసారి రక్షణ పొందాడు ప్రవక్త. పశ్చాత్తాపడి రక్షణ పొందాడు. మన పాపములను మనం ఒప్పుకుంటే రక్షణ పొందుతాం. రక్షణ పొంది అలాగే మళ్ళీ కూర్చోలా, చేప కడుపులో ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. యోనా కన్నీళ్లు చేప కడుపులో ఉన్న నీళ్ళ కంటే ఎక్కువైపోయాయి. మరలా దేవుడు ముఖం చూస్తాను అనుకోలే, మరలా యెరూషలేమును చూస్తాను అనుకోలే. అంత భయంకరమైన పరిస్థితిలో యోనా ప్రార్థించాడు, ప్రార్థిస్తున్నాడు. సడన్ గా యోనాని వాంతి చేసి పారేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఈ రోజున నీలో ఏ పాపం ఉన్నా, మనలో ఏ పాపం ఉన్నా పశ్చాత్తాపడి ప్రార్థిస్తూ 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 ఉంటే నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకో. లేదు 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 లేదు, ఆ ఒక్కటి మాత్రం, ఆ బొమ్మ మాత్రం నేను వదలననేది ఆ మనిషి. విచిత్రం చెప్పమంటారా? వాళ్ళ కొడుకు బాగుపడ్డాడు, ఆ మనిషి అట్టే దయ్యం పట్టింది దానిలాగా ఉంది. ఆమెన్. హల్లెలూయా. దేవుడు కొడుకుని క్షమించాడు. కొడుకు తాగుబోతనం మారాడు. ఏనాడు వాడు భార్యను చూడలా, మొన్న వాడి భార్యను చూసా, సంతోషపడ్డా. ఎలా ఉన్నాడమ్మా? బాగున్నాడు అయ్యగారు, బాగున్నాడు. నువ్వెట్టున్నావు? ఏమోలేండి అయ్యగారు, ఈ మధ్య బాగలేదు. ఓ దయ్యం నిన్ను ఒక్కదానే తొక్కుతుంది, వాడు బాగుపడ్డాడు అనుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం బహు ప్రమాదకరం. అవిధేయత పాపం. యోనా పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థించాడు. దేవుడు కనికర స్వరూపి, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంపాషన్, కనికరము గల తండ్రి అయిన ఆ చేప యోనాని బయటికి కక్కింది. నినవే పట్టణానికి వెళ్ళాడు. యోనా సువార్త ప్రకటించాడు. రాజుతో సహా అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అందరూ మరణించాల్సిన పట్టణం మారు మనసు పొంది, రక్షణ పొంది, కాపాడబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కనికర స్వరూపి. ఎంత ఘోర పాపిని క్షమిస్తాడు. నీ కొడుకు దుర్మార్గుడా, క్షమిస్తాడు. నీ భర్త దుర్మార్గుడా, క్షమిస్తాడు. నీ తమ్ముడు అన్యాయస్తుడా, క్షమిస్తాడు. నీ స్నేహితుడు దుర్మార్గుడా, క్షమిస్తాడు. క్షమించడం అనుకోవద్దు. మనుషులు సజీవంగా చర్మాలు ఒలిసేసే దుర్మార్గులైన నినవే పట్టణాన్ని క్షమించిన దేవుడు తాగుపోతే నీ భర్తని క్షమించలేడా? నీ బిడ్డని క్షమించలేడా? నీ భార్యని క్షమించలేడా? ఎందుకు క్షమించడు? భయంకరమైన పాప ఊబిలో కూరుకుపోయి నా కర్మ అన్నది నా భార్య నన్ను చూసి, నా కర్మ అన్నది మా అత్తగారు. మా కర్మగాలి ఇలాంటి తండ్రి దొరికాడని నా పిల్లలు నన్ను చూసి భయపడ్డారు. కర్మగాలిని నా బ్రతుకుని విలువైన యేసు రక్తం ఒక రోజుని కడిగి పరిశుద్ధపరిచింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంది. హల్లెలూయా. నన్ను మార్చిన దేవుడు, ఈ తమ్ముడిని మార్చిన దేవుడు, దుర్మార్గుడైన పౌలుని మార్చిన దేవుడు నీ బిడ్డను మార్చకుండా ఉంటాడా? నీ భర్తను మార్చడా? నీ కోడలను మార్చడా? ముందు నువ్వు మారు. నువ్వు దేవుడి మాట ప్రకారం బతుకు, దేవుడు అన్నీ చేస్తాడు. నేను బతకను, వాడు మారాలి, నా కోడలు ఇంటికి రావాలి, వచ్చాక చుట్టుపట్టుకొని నేను కొట్టాలి, అది ఎప్పుడు రాదు, నువ్వు ఎప్పుడు కొట్టలేవు, నిన్నే కొడుతుంది.
నిన్నే కొడుతుంది. ప్రభు ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడు, నినవే పట్టణానికి క్షమించాడండి. నినవే పట్టణానికి క్షమించినందుకు యోనా కోపం వచ్చింది. దేవుడు అంటాడు, కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న ఈ ప్రజల్ని నాశనం చేయాలంటే నాకు గొప్పలేదురా. దుష్టులు మరణించడం నాకు ఇష్టంలా, వాళ్ళు మారాలరా. నీ స్నేహితుడు విగ్రహారాధికుడు కావచ్చు, వాడు మారాలనే నా దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్ హల్లెలూయా. నీ బంధువులు దుర్మార్గులు కావచ్చు, వాళ్ళు మారాలనే నా దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు? వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నావా? తప్పు, తప్పు, పాపం, పాపం. యోనా నినివే నాశనాన్ని కోరుకున్నాడు. అవిధేయుడయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి నినివేకి వచ్చాడు, సువార్త ప్రకటించాడు. నినివే వాళ్ళు మారు మనసు పొందారు. యోనాకి మళ్ళీ కడుపు మంట. వీడు మారాడే, వాడు మారాడా, వాడు మారాడా, వీడు మారాడంటే నేను నమ్మను అంటుంది ఒక భక్తురాలు నాతో. అయ్యగారు వీడు మారాడు అనుకుంటున్నాడా, వీడు పెద్ద దొంగ అంటుంది. అసలు నువ్వే దొంగవే అన్నా నేను. నువ్వు పెద్ద దొంగవే. వాడు మారాడా అని నీకు అనుమానం ఉంటే నువ్వు పెద్ద దొంగవి. అనుమానం ఉందంటే నీకు దగ్గర దయ్యం ఉంది. నీ దగ్గర ఏముంది? దయ్యం ఉంది. మా నాన్న మారలేదండి పాస్టర్ గారండి. మారలేదా? నీకెట తెలిసిరా? మా అమ్మను కొడతాడండి అప్పుడప్పుడు. కొడతాడా? మరి నువ్వు మారావా? నేను మహాభక్తుడినండి. అయితే మీ అమ్మ మీ నాన్న కొట్టేటప్పుడు నువ్వు కంతలో ఏలెందుకు పెట్టి చూసావురా? కిటికీలోంచి ఎందుకు చూసావు? అమ్మ నాన్న లోపల ఉంటే చూడొచ్చా? ఎందుకు చూసా? నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒకడితో సంబంధంలా మీరు రక్షణ పొందితే ఎవడినైనా రక్షించగలడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోనా కోప్పడ్డాడు. దేవుడు అంటున్నాడు, యోనా 3 రోజులు పెరిగి నీకు నీడనిచ్చిన చెట్టు మాడిపోతే నువ్వు ఏడుస్తున్నావే. కొన్ని వందల సంవత్సరాలు నా ప్రజలు వీళ్ళు నాశనం అయితే నాకు ఎంత బాధ. యోనా మరొకసారి పశ్చాత్తాపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అవిధేయత శాపం, విధేయత ఆశీర్వాదం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు చక్కటి ఉదాహరణ మనకి. ఇస్సాకు ఐగుప్తుకి వెళ్దాం అనుకున్నాడు. దేవుడు ఇస్సాకుని గెరారులో ఉండమన్నాడు. గెరారులో కరువు, గెరారులో నీళ్లు లేవు, పశువులు చచ్చిపోతున్నాయి. కానీ దేవుడు ఇక్కడే ఉండమన్నాడు. ఈ మందిరంలోనే ఆరాధించమన్నాడు, ఇక్కడే ఉండమన్నాడు. ఇస్సాకు మారు మాట్లాడకుండా గెరారులోనే ఉండిపోయాడు. దేవుని మాటకు విధేయత చూపించిన ఇస్సాకు ఆ సంవత్సరం పంట వేసి 100 పంట కోసాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుని. అంతేకాదు, ఇస్సాకు దేవుని మాటకు విధేయత చూపించినందున ఆ దేశపు రాజు ఇస్సాకు దగ్గరికి వచ్చి మోకరించి, నీవు నా స్నేహితుడు అంటున్నాడు. శత్రువు వచ్చి మోకరించాడు. నీవు దేవుని మాటకు విధేయత చూపిస్తే నీ పిల్లల్ని దేవుడు అద్భుతంగా మార్చి నీ పాదాలు పట్టుకునేట్టుగా చేస్తాడు. నీ భర్తను అద్భుతంగా మార్చి నీ పాదాలు పట్టుకునేట్టుగా చేస్తాడు. నీ భార్యను అద్భుతంగా మార్చి నీ పాదాలు పట్టుకొని ఏడ్చేదానిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు నేను దేవుని మాటకు విధేయత చూపిస్తే, విధేయత చూపిద్దామా? ఇంకేమైనా మనలో పాపం ఉంటే పశ్చాత్తాపడదామా? దయచేసి లేచి నిలబడండి. ఒక్క క్షణం మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో ఏ పాపం ఉన్నా పశ్చాత్తాపడదాం. ప్రభు మన పక్షంగా గొప్ప కార్యం చేయబోతున్నాడు.